నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇదే మన హైదరాబాదీ స్పెషల్ స్వీట్ కద్దు కీర్ రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా, యమ్మీగా, సూపర్గా ఉంటుంది. ఈ స్వీట్ కూల్గా తిన్నా, వేడివేడిగా తిన్నా, ఎలా తిన్నా కూడా చాలా అంటే చాలా కమ్మగా, రుచిగా ఉంటుందండి. సో ఇందులో నార్మల్గా కండెన్స్ మిల్క్, కోవా ఇలాంటివి వేస్తూ ఉంటారు క్రీమీగా ఉండేందుకు. సో అవి ఏమీ కూడా వేయకుండా ఒక సింపుల్ చిట్కాతోని ఇది ఎంత క్రీమీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపించేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ చూడండి, నేను ఒక సొరకాయ తీసుకున్నాను. చూసారా, కద్దు అంటే సొరకాయ అనమాట. చూసారా, ఈ విధంగా ఒక లేతగా ఉన్న సొరకాయని నేను ఇక్కడ తీసుకున్నాను. ఇలా మొదల్లో ఇవన్నీ తీసేసుకొని ఆ స్కిన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పీల్ చేసుకొని ఇలా హాఫ్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఇలా హాఫ్లో నుండి మళ్ళీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని లోపల సీడ్స్ ఏదైతే ఉంటుందో ఆ వైట్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. కట్ చేసుకున్నాక చూసారా, ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మనం దాన్ని మంచిగా గ్రేట్ చేసుకొని తురుముకొని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తురుముకొని దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. అందులోకి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని వీటిని ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాం. నేను ఇక్కడ కొన్ని కాజు ముక్కలు, బాదం, అలాగే కిస్మిస్ కూడా తీసుకున్నాను. ఇలా కాజు బాదం ఒకసారి బాగా వేగిపోయాక ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకొని మంచిగా వేయింపుకొని పక్కన పెట్టేసుకుందాం డ్రై ఫ్రూట్స్ని. ఇలా డ్రై ఫ్రూట్స్ ఈ స్వీట్లోకి చాలా బాగుంటాయండి. మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మరొక 2 స్పూన్స్ నెయ్యి నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా నెయ్యి కాస్త వేగాక మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము ఉంది కదా, అదంతా కూడా ఇందులోకి వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో దీన్నంతా కూడా మగ్గించుకోవాలండి. సొరకాయ కొంచెం మనకు మగ్గేంత వరకు సాఫ్ట్గా దీన్ని మనం నెయ్యిలో మగ్గించుకుంటే ఈ స్వీట్ రుచి అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా. సో ఇలా చూడండి, ఇలా మనం మగ్గించుకునేటప్పుడు ఇందులోంచి వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా కూడా ఇనికిపోయేంత వరకు మంచిగా దీన్ని మగ్గించి తీసుకోవాలి. చూసారా, ఫైనల్గా మనకు సొరకాయ తురుము అంతా కూడా మగ్గిపోయాక ఈ వాటర్ అంతా కూడా ఇలా ఇనికిపోతుంది. చూసారా, ఇలా డ్రైగా అవుతుంది. దీని తర్వాత మనము దీన్ని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా సొరకాయ తురుము అంతా కూడా పక్కన పెట్టేసుకున్నాక ఇదే సేమ్ ప్యాన్లోకి ముందు కొంచెం నేను ఇక్కడ వాటర్ వేసాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఒక 1/2 లీటర్ అంతా నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ నేను ఇక్కడ వాడాను అనమాట. ఈ స్వీట్లోకి ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ వేయడం వల్ల ఆ థిక్నెస్, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలంటే నార్మల్ మిల్క్ మనకు ఉంటుంది కదా, అది కూడా వాడుకోవచ్చు. ఇలా మిల్క్ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుతూ అడుగు అంటకుండా బాగా కలుపుకుంటూ దీన్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. మిల్క్ ఇలా మంచిగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు చూసారా, నేను ముందుగానే సగ్గు బియ్యంని నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్ల సగ్గు బియ్యంని ఇలా వాటర్లో నానబెట్టుకొని పెట్టుకున్నాను. అది నేను ఇక్కడ వేసేసాను. వాటర్తో సహా ఇందులోకి వేసేసి మంచిగా కలుపుకుంటూ సగ్గు బియ్యం అంతా కూడా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. సో ఇందులో మనము కండెన్స్ మిల్క్, కోవా ఇవేమీ కూడా వాడకుండా ఈ స్వీట్ రెసిపీ చేసుకుంటున్నాం కదా. ఈ స్వీట్ క్రీమీగా వచ్చేందుకు నేను ఇక్కడ ఒక సీక్రెట్ టిప్ అయితే చూపిస్తున్నానండి. నేను ఒక 2 ప్యాకెట్స్ అంతా మిల్క్ పౌడర్ ఒక బౌల్లోకి వేసుకున్నాను. అదేవిధంగా ఒక 1.5 స్పూన్ అంతా కాజు పౌడర్, కాజులని మిక్సీ గ్రైండర్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్లో కాజు పొడి వేసుకొని మంచిగా పాలు వేసుకొని ఇలా ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది ఈ స్వీట్లో వేయడం వల్ల చాలా క్రీమీగా, సూపర్గా ఉంటుంది స్వీట్. ఇలా దాన్ని పక్కన పెట్టేసుకొని మిల్క్ కూడా చూసారా మంచిగా బాయిల్ అవుతుంది. సగ్గు బియ్యం కూడా కొంచెం మెత్తబడింది. ఇప్పుడు మనము ముందుగా మగ్గించి పెట్టుకున్న సొరకాయ తురుము ఉంది కదా, అదంతా కూడా ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకుందాము. సొరకాయ ఈ పాలల్లో మంచిగా బాయిల్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా సొరకాయని ఒకసారి బాగా ఇలా కలుపుకుంటూ మంచిగా బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనకు రుచికి సరిపడా షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కప్ అంత షుగర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం ఇంక్రీజ్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ దీన్నంతా కూడా బాగా ఉడికించుకోవాలి.
ఇప్పుడు మనం కలిపి పెట్టుకునే ఈ మిల్క్ పౌడర్ కాజు పేస్ట్ ఉంది కదా, ఇదంతా కూడా ఈ స్వీట్లోకి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఏం ఉండలు కట్టకుండా ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపినట్లయితే ఆ కన్సిస్టెన్సీ చూసారా ఇన్స్టెంట్గా మనకు తెలిసిపోతుంది. అలాగే సగ్గు బియ్యం కూడా వేసాం కాబట్టి కన్సిస్టెన్సీ థిక్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అంతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత కద్దు కీర్ అనేది చూడ్డానికి ఇలా గ్రీన్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో నేను ఇక్కడ ఒక కొంచెం ఫుడ్ కలర్ నీళ్ళలో కలుపుకొని ఇందులోకి వేసేసాను అనమాట. చాలా అంటే చాలా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఫైనల్గా ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకున్నాక ఒక 3-4 నిమిషాల సేపు ఇదంతా కూడా మంచిగా బాయిల్ చేసుకుంటే మనకు కావాల్సిన క్రీమీ కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు కన్సిస్టెన్సీ వచ్చాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా క్రీమీగా సూపర్ టేస్టీగా యమ్మీగా మనకు కద్దు కీర అయితే రెడీ అయిపోతుంది. పక్కా హైదరాబాదీ స్టైల్లో మనం ఇలా కద్దు కీర ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా యమ్మీగా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి శ్రేష్ఠ కిచెన్. థ్యాంక్ యూ.